అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా గతంలో ఎప్పుడు లేనంత చెత్త రికార్డ్ని నమోదు చేస్తుంది. ఒక్కటంటే ఒక విజయం సాధించడానికి ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి. అసలు టీమిండియా జట్టుకి ఏమైంది, అసలు ఇది టీమిండియా జట్టేనా అనేటువంటి సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో టీం మొత్తంలో ఒకే ఒక్కడు తన భుజాల మీద మ్యాచ్ను ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఒక్కడే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 4 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్లో 68, ఆ తర్వాత 37, ఆ తర్వాత 5 పరుగులు, నిన్న 80 పరుగులు. ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నాడు, కెప్టెన్సీ ఇన్నింగ్స్ లాడుతూ వస్తున్నాడు. ఆ మాత్రం పోరాడుతున్న ఎలాంటి ఫలితం లేదు. మిగతా ఆటగాళ్ళ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో పూర్తిగా టీమిండియా వరుస ఓటముల బాట పట్టింది. 6 మ్యాచ్లు అవుతుంది టీమిండియా ఒక విజయం నమోదు చేయడానికి. 6 మ్యాచ్ల నుంచి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది నెంబర్ 1 టీమేనా, నెంబర్ 1 క్రీడాకారులు ఉన్నటువంటి ఆటగాళ్ళు ఉన్నటువంటి జట్టేనా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ప్రతి మ్యాచ్లో ఆ టీం మార్పు చేర్పులు ఏంటి, అసలు ఏం చేస్తున్నారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, ఇంట్రెస్టింగ్గా మారింది, విమర్శలు తెప్పించేటువంటి పరిస్థితిగా మారింది. ఇదంతా పక్కన పెడితే బ్యాటింగ్ విభాగంలో అందరూ ఒక ఎత్తు అయితే శ్రేయస్ అయ్యర్ ఒక ఎత్తు అన్నట్టుగా మారిపోయింది. ఒక్కడే తన ఒంటరి బాధ్యతను మీద వేసుకుంటున్నాడు. నిన్న 150 స్కోర్ అన్న చేయగలిగిందంటే కేవలం శ్రేయస్ అయ్యర్ వల్లనే. శ్రేయస్ అయ్యర్ కనుక నిన్న కూడా ఆడకపోతే మరలా లోయెస్ట్ స్కోర్ తోటి ఇండియా దారుణమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండేది. ఆల్రెడీ 3 టీ20లో 76 పరుగులకు ఆల్అవుట్ అయ్యి చాలా చెత్త రికార్డ్ని నమోదు చేసింది. 4వ టీ20లో కూడా ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితే. ఒక్కరంటే ఒక్కరు సపోర్ట్ చేయలేదు శ్రేయస్ అయ్యర్కి. ఒక్కడే సగం పరుగులు, మొత్తం టోటల్ స్కోర్లో సగానికంటే ఎక్కువ పరుగులు శ్రేయస్ అయ్యర్ చేశాడు. లేదంటే మరలా లో స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉండేది, మరొక చెత్త రికార్డు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉండేది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా ఒక భిన్నమైనటువంటి వాతావరణంలో కనిపిస్తుంది. మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ రాగానే ఇలాంటి మార్పులు వచ్చాయా, లేకుంటే సహకరించట్లేదా, లేకుంటే స్వదేశీ పిచ్చులపైనే ఆడేటువంటి అలవాటు ఉన్నటువంటి మన వాళ్ళకి విదేశాలకు వెళ్ళేసరికి తడబడుతున్నారా? అంటే ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు తడబడతారు. వరుసగా ఇన్ని మ్యాచ్ల పాటు 6 మ్యాచ్లకు తడబడుతూ ఒకటంటే ఒకటి టఫ్ ఫైట్ అన్నటువంటి మ్యాచ్ ఐర్లాండ్ మీద కూడా అక్కడ టఫ్ ఫైట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇంగ్లాండ్తో ఇప్పుడు జరిగిన 4 మ్యాచ్ల్లో ఒకటి కూడా టఫ్ ఫైట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏకపక్షంగా సాగుతున్నటువంటి మ్యాచెస్. వీళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఆపసోపాలు పడుతూ ఒక 6 కొట్టడానికో ఒక బౌండరీ కొట్టడానికో కష్టపడుతూ చాలా అసలు ఈ పిచ్ దారుణంగా ఉంది, ఇక్కడ ఆడలేనంత అది ఉంది, ఇక్కడ గ్రౌండ్ అన్నంత బిహేవియర్ వీళ్ళు బ్యాటింగ్లో కనిపిస్తే అపోనెంట్ టీం ఇంగ్లాండ్ అలవోకగా 6లు బాదుతున్నారు, చాలా ఈజీగా బౌండరీలు కొట్టేస్తున్నారు, చాలా చక్కగా బ్యాటింగ్ రొటేషన్ చేస్తున్నారు, వాళ్ళు దంచుడు మొదలు పెడుతున్నారు. లోపం మన బ్యాటింగ్లో ఉందా లేకుంటే బౌలింగ్లో ఉందా, రెండిట్లో ఉందా? పిచ్ల మీదనో లేకుంటే గ్రౌండ్ల మీదనో నెపన్నెట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితే లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు నెంబర్ 1 ఆటగాళ్ళు, నెంబర్ 1 టీం మనది. ఇంగ్లాండ్ పిచ్లను, ఆస్ట్రేలియా పిచ్లను, పిచ్ల మీద ఆ పిచ్ మీద నెపన్నెట్టి ఆ గ్రౌండ్ల మీద నెపన్నెట్టాల్సిన పరిస్థితి లేనే లేదు. అఫ్కోర్స్ మన పిచ్ల కంటే కొంచెం పెద్దగా ఉండొచ్చు, మంచి బౌన్స్ ఉండేటువంటి పిచ్లై ఉండొచ్చు, అలానే ఉంటాయి. ప్రతి దేశంలో ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటినీ తగ్గట్టుగా ఉన్నటువంటి వారే నెంబర్ 1 ప్లేయర్లు అంటారు, నెంబర్ 1 టీం అంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్ పైన ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూస్తుంటే అసలు సిరీస్ కూడా కోల్పోయారు. బ్యాక్ టు బ్యాక్ 2 సిరీస్లు కోల్పోయారు. 7 సంవత్సరాల తర్వాత 2 సిరీస్లు కోల్పోయినటువంటి దారుణ పరిస్థితి. ఇప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఒక దారుణమైనటువంటి అనుభవం ఇది. తన కెప్టెన్సీలో తను కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి రోజుల్లోనే ఇంత దారుణమైనటువంటి పరాభవం తనకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలేటువంటి అవకాశం ఉంది జీవితంలో. ఇది ఇలానే కొనసాగితే తన కెప్టెన్సీ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. తను బాగానే ఆడుతున్నా, తను ఒక్కడే భుజస్కంధాల మీద టీంని నడిపించే ప్రయత్నం చేస్తున్నా, ఆ బాధ్యతలను తన మీద వేసుకొని టీంని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, మిగతా వారి నుంచి ఎవరి నుంచి ఆ కోఆపరేషన్ లేకపోవడం, ఏ ఒక్కరు బాధ్యతగా ఆడేటువంటి ప్రయత్నం చేయకపోవడం, ఏ ఒక్కరు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడేటువంటి పరిస్థితి లేకపోవడం, వస్తున్నారు హిట్ కొడుతున్నారు, తలిగితే తలిగింది లేదంటే అవుట్, ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి ఆట కనబరుస్తున్నారు. అసలు వీళ్ళు టీమిండియా బ్యాటర్లేనా అనేటువంటి సందేహం కలుగుతోంది. బట్ శ్రేయస్ అయ్యర్ మాత్రం చాలా చక్కగా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ వరుసగా 190 పరుగులు చేశాడు ఈ సిరీస్లో. హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు మన టీం నుంచి ఓవరాల్గా కూడా. అంటే ఇన్ని వరుస ఓటములు వచ్చినా కూడా టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్ చేసినటువంటి పరుగులు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవడానికి. తనలాగా ఆలోచించి ఇంకిద్దరు ప్లేయర్లు ఆడినా కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.
4 మ్యాచ్ల్లో కనీసం 1-2 అన్న గెలిచేటువంటి పరిస్థితి ఉండేది. శ్రేయస్ అయ్యర్ లాగా తను కోఆపరేట్ చేసేటువంటి బ్యాట్స్మెన్ 7-8 వరకు బ్యాట్స్మెన్లను తీసుకుంటున్నారు, ఆల్రౌండర్ని కలిపి తీసుకుంటున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. అక్కడ బౌలింగ్ సరిగా లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో బౌలింగ్ని స్ట్రాంగ్ చేయాల్సింది పోయి ఆల్రౌండర్ని తీసుకొని 7-8 నెంబర్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. చూస్తేనేమో పేపర్ మీద భయంకరమైనటువంటి బ్యాటింగ్ 7-8 నెంబర్ వరకు ఉంటుంది. ఒక్కరంటే ఒక్కరు శ్రేయస్ అయ్యర్ మినహా నిలబడి ఆడి రొటేషన్ చేస్తూ ఎండింగ్ వరకు ఉందామనేటువంటి ఆలోచన లేకుండా ఆడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితులు మారాయంటే, ఎందుకు ఇంత ఆగ్రహంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, 1, 2, 3 అంటే సరేదో అనుకునేటోళ్ళం. ఐర్లాండ్ లాంటి చిన్న దేశం మీద ఓడిపోతారు. ఇంగ్లాండ్ మీద వరుసగా 4 మ్యాచ్ల్లో 1 మ్యాచ్లో గెలవడానికి అది కొంచెం కష్టపడేటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం టఫ్ ఫైట్ ఇచ్చి లాస్ట్ వరకు కూడా తీసుకొచ్చేటువంటి ఆ పోరాట పటిమ కూడా లేదు. ఇలా అయితే ఇంకా విదేశాలలో ఏ చిన్న జట్టు మీద కూడా ఆడి గెలవనటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి వాటిపైన కూడా విదేశాలకు వెళ్ళి గెలిచేటువంటి పరిస్థితి లేనట్టు కనపడుతుంది ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే. ఏదైనా జట్టంతా ఒకవైపు ఉంటే శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒకవైపు నిలబడ్డాడు. ఒకవైపు నిలబడి బాహుబలిలాగా స్కోర్ సాధిస్తున్నాడు. తను కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి తన కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఇలాంటి దారుణమైనటువంటి ఓటములు రావడం అయితే తనకు ఇది బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. మరి దీని వెనక ఎవరున్నారు అంటే టీమ్ సెలెక్షన్ అంతా కూడా శ్రేయస్ అయ్యర్ చేతిలోనే నడుస్తుందా, లేకుంటే వారి పర్ఫార్మెన్స్ అంత దారుణంగా కావడానికి ఇంకేంటి? ప్రతి మ్యాచ్కి కొత్త ప్లేయర్ని తీసుకొస్తూ కొత్త టీంని మారుస్తూ సంజు శాంసన్ మాత్రం పక్కన పెడుతూ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో మార్పులు ఉంటున్నాయి. విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. మరి గౌతమ్ గంభీర్ కోచ్గా ఏం ఐడియాస్, స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నాడో తెలీదు. విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో టీమ్ సెలెక్షన్ కూడా ప్లేయింగ్ 11 ఉంటుంది. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్ మాత్రము ఈ యొక్క 11 మెంబర్స్లో టీం మొత్తంలో ఒక్కడే వారియర్గా నిలబడి ఆడుతున్నటువంటి పరిస్థితి. చివరి మ్యాచ్ అన్న గెలిచి T20 సిరీస్ ముగిస్తారా, లేకుంటే అది ఓడిపోయి కూడా వైట్ వాష్ చేసుకుంటారా ఏంటన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అయితే చాలా చక్కగా ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో దారుణ ఓటమిలు వచ్చినా కూడా ఒంటరి పోరాటం ఒక్కడై నిలబడడం అయితే క్రికెట్ అభిమానుల నుంచి అయితే ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాయి.